హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెంగళూరు నుండి హొస్పేట్ హంపి ట్రిప్ బయలుదేరినాం. ఇప్పుడు మనం చూస్తున్నది హొస్పేట్ డ్యామ్, తుంగభద్ర డ్యామ్, లార్జెస్ట్ డ్యామ్ ఇన్ కర్ణాటక. ఇది తుంగ అండ్ భద్ర ఇక్కడ కలుస్తాయి. ఇది ఆల్మోస్ట్ 80 TMC స్టోరేజ్ చేస్తుంది. ఇక్కడ నుండి కర్నూలు నుండి శ్రీశైలం, నాగార్జున సాగర్ అలా వెళ్తుంది, కృష్ణాలో కలుస్తుంది. ఇది నైట్ ఆల్మోస్ట్ ఒక 12 అలా స్టార్ట్ అయినా బెంగళూరు నుండి. ఆల్మోస్ట్ మార్నింగ్ రీచ్ అయ్యే కొద్దీ ఒక 7-8 అయింది. మధ్యలో 2 hours 3 hours స్లీప్ వేసాం. XU700 వచ్చాం. ఆల్మోస్ట్ 15 years బ్యాక్ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను. అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో తుంగభద్ర డ్యామ్. మనం ఆగస్ట్ సెప్టెంబర్ అలా వస్తే ఫుల్ గేట్స్ అన్నీ ఎత్తుతారు, సో దట్ ఇక్కడంతా ఫుల్ ఫ్లడ్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు కూడా హైడ్రో ఎలక్ట్రిక్ కోసం వాటర్ జనరేట్ చేస్తున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో వాటర్ వదులుతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఓషన్, సేమ్ ఓషన్లా ఉంది ఇది. అసలు తెలియట్లేదు. ఇది హంపీకి ఒక జస్ట్ 30 kilometers ముందు వస్తుంది. హొస్పేట్ ఫస్ట్ వస్తుంది. హొస్పేట్ నుండి మళ్ళీ హంపీకి 30 kilometers. ఇది హంపీ స్టార్టింగ్లోనే వస్తుంది. ఇది ఒక ఎంట్రీ టికెట్ ఒక 10 rupees, మళ్ళీ కింద నుండి పైకి బస్సులో రావాలి. సో దానికి ఒక 30 rupees, టోటల్ 40 rupees టికెట్ ఇది ఒక్కొక్క పర్సన్కి. గ్యాలరీ ఉంటుంది ఫస్ట్ పైన, సీనిక్ వ్యూ. నెక్స్ట్ వచ్చి డ్యామ్ దగ్గర లోపలికి అలో చేయట్లేదు. లాస్ట్ టైం ఫ్లడ్స్ వల్ల 2 గేట్లు విరిగిపోయాయి, సో దాన్ని వెల్డింగ్ ద్వారా రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. ఇది రైట్ కెనాల్, హైడ్రో ఎలక్ట్రిక్ మనం చూస్తున్నది, అది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. చూడండి ఎంత బ్యూటిఫుల్. మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ గేట్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ మనం హంపి చూద్దాం. నెక్స్ట్ హంపిలో విరూపాక్ష, ఇది ఓన్లీ టెంపుల్ ఈ హంపీలో. దేవుడు ఉండేది. దీన్ని అరబ్స్ వాళ్ళు ఏం టచ్ చేయలేదు, సో దట్ ఇంకా పూజలు అన్నీ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. మిగతా అన్ని టెంపుల్స్లో వాళ్ళు దండయాత్ర చేసి అన్నీ పగలగొట్టేశారు, నాశనం చేసినారు దరిద్రులు. తుంగభద్ర రివర్ పక్కనే వస్తుంది ఇది విరూపాక్ష టెంపుల్. మొత్తం ఇక్కడ ఫేమస్ టెంపుల్ విరూపాక్ష, హజారా రామ టెంపుల్, విఠల స్వామి టెంపుల్, లోటస్ అన్నీ చాలా ఉన్నాయి. అన్నీ చూద్దాం. అంజనాద్రి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది, ఆంజనేయుడు పుట్టిన ప్లేస్. లెట్స్ ఎక్స్ప్లోర్ విరూపాక్ష టెంపుల్ నౌ. ఆల్మోస్ట్ మేము 8-10 అలా రీచ్ అయ్యాం. బనానా రిసార్ట్ ఇక్కడ నుండి ఒక 10 kilometers ఉంటుంది హంపి నుండి. అక్కడ తీసుకున్నాం. ఒక రూమ్ 2500, 2 persons స్టే చేయొచ్చు. హట్లా ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ ఒక 12 అలా ఇక్కడ వచ్చాం విరూపాక్ష టెంపుల్. ఇప్పుడు హంపి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. నైట్ టైమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుందంట, అది కూడా చూసి వెళ్తాం మేము. ఇందులో చాలా హిస్టారిక్ అండ్ మిస్టీరియస్ చాలా ఉన్నాయి, అది కూడా చూద్దరు. మనం రీల్స్లో చూసే ఉంటాం. ఈ గోపురం షాడో పడుతుంది, అది ఇన్వర్టబుల్గా పడుతుంది, రివర్స్లో పడుతుంది. అది కూడా చూద్దాం. చూడండి, ఆ గోపురం నీడ మనకి రివర్స్లో కనపడుతుంది బికాస్ ఆఫ్ ఫిజిక్స్. వర్టిబ్రల్ మెకానిజం ఇది. చూడండి, అక్కడ నుండి షాడో వచ్చి రివర్స్లో పడబడుతుంది మనకి. నేను ఫస్ట్ ఇది అన్రియల్ అనుకున్నా, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసే కొద్దీ అది క్లోజ్ చేస్తే అది షాడో కనపడదు. చూడండి, రివర్స్లో కనపడుతుంది షాడో. విరూపాక్ష టెంపుల్ పైన కనపడుతుంది. లోపల దర్శనం చేసుకున్నాక దేవుణ్ణి బ్యాక్ సైడ్ కనపడుతుంది.
నా ఫోటోలో కూడా చూపిస్తాను చూడండి మొబైల్లో, ఇతని గైడ్. అది ఎర్ర చేసుకోలేదు. నిద్రపోతున్న ఆవు. దాని కూడా తీసారు. టాటా ఐస్ అదేంది మెడ అట్లుంది. అఖండ మూవీ షూట్ కూడా ఇక్కడ జరిగింది. చాలా మూవీస్ హంపీలోనే జరిగాయి. చందమామ, విక్రమార్కుడు అన్నీ. నెక్స్ట్ మనం లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వచ్చాం. విరూపాక్ష నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్లో వస్తుంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చాలా పెద్ద విగ్రహం, ఏకశిల విగ్రహం అంటారు దీన్ని. బ్యూటిఫుల్ టెంపుల్ అది. మా గ్యాంగ్ ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే వస్తుంది. అది ఏకశిల విగ్రహంతో శివలింగం, లోపల వాటర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. హంపి ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా. ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తింపబడింది. చాలామంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. నెక్స్ట్ చాలా వేడి ఉంది, సో జస్ట్ గోలీ సోడా. నెక్స్ట్ సబ్మెర్జ్డ్ శివ టెంపుల్. ఇది టెంపుల్ మొత్తం వాటరే ఉంది. లోపల దేవుడు లేడు, జస్ట్ ఆర్కిటెక్చర్ కోసం వెళ్ళాం. చూస్తే లోపలంతా వాటరే. చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఇది చాలా వరకు టెంపుల్స్ రూయిన్ అయిపోతున్నాయి. ఫౌండేషన్ కొంచెం సరిలేదు ఇక్కడ. అండ్ చాలా ఒక అరబ్ వాళ్ళు ధ్వంసం చేశారు దండయాత్రకు వచ్చి. విరూపాక్ష టెంపుల్లో తప్పషా దేంట్లోనే దేవుడు ఉండడు, అంత ధ్వంసం చేసేసినారు. సైడ్ నుంచి చూద్దాం కదా, సైడ్ అంతా రాళ్ళు రప్పలు ఉన్నాయా. మనం ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం. ఇట్లా రండియా. ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయండి అని అట్లా పోయి ఎక్కి ఆడిపోయా దాటుకోయా. పాములు ఉండయో. పాములా? లోపల బ్యాట్స్ ఉన్నాయి సార్. పాము చూడు, పాము పొరల్లాగా ఉన్నాయి. చేయండి. యాడున్నాం మనం? ఇక్కడ ఉన్నాం సార్ 46లో. మనం దీనిలో 2-3 కూడా చూడండి. తుంగభద్ర ఇక్కడ ఉంది సార్. మొత్తం అదే. మనం దీనిలో 2-3 కూడా చూసినట్లేం కదా.
అన్నీ చూసేసినాం. ఏంది 78 ఉన్నాయి, ఇవన్నీ క్లస్టర్సా? 83 ఉన్నాయి బా. ఇప్పుడు వచ్చే దారిలోనే మాస్క్, మింటేరి ఇవన్నీ చూసింది మనం. 83 ఉన్నాయి, 83 ఉన్నాయి. సేమ్ చంద్రగిరి ఫోర్ట్ కూడా ఇట్లే ఉంటుంది చా. ఒకటేనేమో డిజైనర్, ఒకటే. అప్పట్లో కాపీ పేస్ట్ ఎటువంటి స్నాప్లు చేస్తానే. నెక్స్ట్ ఇది లోటస్ మహల్, క్వీన్స్ ప్యాలెస్. సేమ్ చంద్రగిరిలో కూడా ఇలానే ఉంటుంది. అండ్ అక్కడక్కడ వెల్స్ ఉన్నాయి. క్వీన్స్ ప్యాలెస్ కాబట్టి ఫుల్ సెక్యూరిటీతో పకడ్బందీగా లోపలంతా కట్టారు. చూడండి, మనం చుట్టూ చూస్తుండేది బౌండరీ వాల్. నెక్స్ట్ వచ్చి ఇది ఎలిఫెంట్ స్టాబుల్. ఇక్కడ ఎలిఫెంట్స్ని స్టోర్ చేసేవాళ్ళు. ఒకటి షెల్టర్ ఇది. నేనేం పెంచలా, నోటికి వచ్చింది పోయినా. బా వెంకీగాడు దీనికి ప్రిపేర్ అవుతాడు ఇంటర్వ్యూలకి. ఇవన్నీ చెప్పేలా కూడా ఉంటావు, ఇప్పుడే వెళ్ళిపోతారు. యూట్యూబ్లో ఇంక 2-3 రోజులు వర్షం వీడియో అప్లోడ్ చేస్తాం. అదంతా పాన్ ఎక్కువ ముంచినారు ఏముండియా అర్జున్. దిస్ వాచ్ టవర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలిఫెంట్ స్టాకింగ్. ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేయలేను. మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. అట్లా పైన చూడాలేమి. అరే చంద్రముఖి సినిమా ఏదో ఉంది అంటే అట్లా ఉంది. అన్ని కడతా నెక్స్ట్ వీక్ వస్తుందేమో. ఎలిఫెంట్స్ వస్తాయేమో నెక్స్ట్ వీక్. ఎలిఫెంట్స్ రావులయ్యా బయటలు ఇంకా తెలియవచ్చా? సగం వాళ్ళు కట్టేట్టున్నారు. ఎవరికి అర్థం కాదు. ఆడలు 2-3 సుట్లు ఎత్తుకొని ఈ రెండింటి ఎట్టుకుని ఉండదు. చూడండి ఇలాంటి వెంకీ, ఈ ఆర్కిటెక్చర్ చూడు, ఆ పిల్లర్ ఎట్లే పాడ ఇది సేమ్ బిలేరు హలీబేడ్ స్ట్రక్చర్లో ఉందా? మేలూరు హైవేలో ఇంకా ఆర్కిటెక్చర్ డిజైన్ ఇంకా చాలా అడ్వాన్స్ ఉంటాయి. మైన్యూట్ స్ప్లాష్ ఒక చోట కూడా టెంపుల్. ఈ టెంపుల్ బయట చుట్టూ రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఆ గృహాల ద్వారా చూద్దాం మనం ఇప్పుడు.
ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి టెంపుల్. ये सारा वही है ना, बाहर का भी फर्स्ट वन मैडम एलिफेंट का राइड है, एलिफेंट का राइड. सेकंड वन कैमल का. थर्ड वन है सोल्जर का. फोर्थ वन डांसिंग डांडिया होली फेस्टिवल. నెక్స్ట్ ఇది రామప్ప టెంపుల్ నుండి పక్కన వస్తుంది. ఇది గ్రానరీ స్టేజ్ లాగా అనుకోండి. ఇందులో పైన డ్యాన్స్ చేసేవాళ్ళంట పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో. వజ్రాలు వైడూర్యాలు పోసి అమ్మేవాళ్ళంట ఇక్కడ. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టేజ్ ఇది ఇన్ ద వరల్డ్. అంతా రాతితో కట్టారు. ఇక్కడ నుండి మొత్తం కనపడుతుంది. చూద్దాం ఇప్పుడు. స్టెప్ వెల్ కూడా ఇక్కడ నుండి కనపడుతుంది. నెక్స్ట్ చూద్దాం. స్టెప్ వెల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. రీల్స్లో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అక్కడ కనపడుతుంది చూడండి, అది స్టెప్ వెల్. ఇది పొడవుగా, ఇది వాటర్. ముందు ఇప్పుడు కావాలంటే పైప్స్ ద్వారా వాటర్ వస్తాయి. ముందు రాయినే వాళ్ళు పైప్గా వాడేవారు. ఎక్కడ చూసినా ఫారినర్స్ ఇక్కడ. అంతా ధ్వంసం అయిపోయాయి. అంతా అండర్ గ్రౌండ్లో స్టోరేజ్ చేసేవాళ్ళు. గ్రానరీ అంతా ఇక్కడ, అంటే ఫుడ్ అవంతా. వర్షాకాలంలో ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుందంట, ఫ్లడ్స్. ఇది స్టెప్ వెల్. ఇప్పుడు మనం చూస్తున్నామే రాయితో ఇది పైన కట్టినారే, అది పైప్స్ ద్వారా వాటర్ ఫ్లో చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు ముందు కాలంలో ఇలా వాటర్ ఫ్లో అయ్యేది. వాటర్ ఫ్లోయింగ్కి డేటా పైప్ లైన్ లాగేది. స్టెప్ వెల్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, అంత ఆర్కిటెక్చర్. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది బావిలోకి. ఈ కొనేరులోకి ఇలా వచ్చేది వాటర్. అసలు ఏం ఆర్కిటెక్చర్తో కట్టారు. శ్రీకృష్ణ దేవరాయలు జై హో. నెక్స్ట్ వీడియో స్టోన్